హలో గైస్. మనం ఇంతవరకి మన ఎస్‌సిఓ సిరీస్‌లో ఎస్‌సిఓ కాన్సెప్ట్స్, ఆన్ పేజ్ ఎస్‌సిఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ, టెక్నికల్ ఎస్‌సిఓ ఇలాంటివి నేర్చుకున్నాం. కాకపోతే చాలామంది స్టూడెంట్లు సార్ వర్డ్‌ప్రెస్ ఎస్‌సిఓ తెలుగులో కొద్దిగా క్లియర్‌గా చెప్పండి అని అడగడం వల్ల మనం ఇప్పుడు స్పెషల్‌గా వర్డ్‌ప్రెస్ ఎస్‌సిఓ మీద కంప్లీట్ ప్రాక్టికల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఫస్ట్ వర్డ్‌ప్రెస్ ఎస్‌సిఓ అంటే ఏం లేదు. ఓకే. ఐ విల్ షో యూ సమ్ వెబ్‌సైట్స్. ఓకే. ఇదొక వెబ్‌సైట్. తర్వాత ఇదొక డమ్మీ వెబ్‌సైట్. ఫస్ట్ వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓ అంటే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్స్ ఈజీగా అండర్‌స్టాండ్ చేయడానికి, క్రాల్ చేయడానికి, ఇండెక్స్ చేయడానికి, సెర్చ్ రిజల్ట్స్‌లో బెటర్ విజిబిలిటీ కోసం ఆప్టిమైజ్ చేసే ప్రాసెస్‌ని వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓ అంటారు. అంటే వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓలో ఎగ్జాక్ట్ మన యొక్క ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయి, తర్వాత ఎస్‌ఈఓలో బెటర్ ర్యాంకింగ్స్ రావడానికి అని చెప్పేసి మనం డైరెక్ట్ లైవ్ డాష్‌బోర్డ్‌లోనే ఓకే. రిక్వైర్డ్ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందన్నట్టు. అంటే సింపుల్‌గా టైటిల్స్ ఎలా ఉండాలి, యూఆర్ఎల్స్ ఎలా ఉండాలి, డిస్క్రిప్షన్, కంటెంట్, హెడ్డింగ్స్ అన్నీ కూడా మనము ఇందులో వర్డ్‌ప్రెస్ సెటప్ దగ్గర నుంచి ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ తర్వాత ఫెవికా దగ్గర నుంచి చాలా డీటెయిల్‌గా మనము వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓని లైవ్ సెషన్స్‌లోనే చూపియబోతున్నాం. ఓకే గైస్. ఈరోజు నుంచి మనం రెగ్యులర్‌గా వర్డ్‌ప్రెస్ ఎస్‌ఈఓ మీద సెషన్స్ చేయబోతున్నాము. ఇంకెవరైనా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఓకే. ఇప్పటి నుంచి కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్‌లో ఎస్‌ఈఓ ట్యుటోరియల్స్ ఫ్రీగా చెప్తున్నాను. థాంక్ యూ.